brothers and sisters in the Lord, today's verse for our meditation is taken from the book of Exodus chapter 18 verse 10. Blessed be the Lord who has delivered you. యెహోవా స్తుతింపబడును గాక. So this verse, when we see carefully, it is the response of Jethro, the uncle of Moses. ఈ వచనాన్ని జాగ్రత్త మనం గమనించినప్పుడు మోషే మామ అయినటువంటి యెత్రో పలికిన మాటలుగా అది స్పందనగా చూస్తున్నాం. Oh, he has spoken like this after hearing about the miraculous deliverance of Israelites from the land of Egypt. మరి ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఆ విడుదల తర్వాత దాన్ని స్పందిస్తూ చెప్పిన మాటలు. Upon learning of the mighty acts of God performed, Jethro immediately praises God. మరి దేవుడు చేసినటువంటి బలమైనటువంటి మహా గొప్ప కార్యాలు ఇవన్నీ విన్న తర్వాత ఇతరు యెహోవాను స్తుతిస్తున్నాడు. And his words acknowledge both the specific rescue of Moses and the broader deliverance of the entire Israelite nation. మరి తన మాటలు మోషేని విడిపించడము, ఇంకా చెప్పాలంటే విశాల దృక్పథంలో ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా విడిపించినటువంటి ఆ సందర్భాన్ని గురించి చెప్తున్నారు. Because all of them were under the oppressive rule of Pharaoh. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మరి ఆ ఫరో యొక్క ఆ పరిపాలనలో అనగదొక్కబడినటువంటి ఆ పరిపాలనలో ఉన్నారు. And Jethro's praise is significant because it comes from someone outside the Israelite community. మరి యెత్రో స్తుతించుట అనేది ఇది చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది. ఎందుకని ఈ ఇశ్రాయేలు సమూహానికి వెలుపటున్న వ్యక్తి. And that shows that God's actions are recognized and honored by those who witness them regardless their gratitude. ఇదేం చూపిస్తుందంటే మరి దేవుని యొక్క కార్యాలని ఇతరులైనటువంటి వారు కూడా ఆయన చేసిన కార్యాలను బట్టి వాళ్ళు కూడా గ్రహించి గమనించగలరు, స్తుతించగలరు. And Jethro's response is an expression of reverence and gratitude for God's intervention. యెత్రో యొక్క స్పందన దేవుడు వారి విషయాల్లో కలుగజేసుకున్నటువంటి విధానాన్ని బట్టి ఆయన స్పందిస్తున్నాడు. It was emphasizing the importance of acknowledging and praising God for his saving work. మరి దేవుడు తాను చేసినటువంటి ఈ రక్షణ కార్యాన్ని బట్టి ఆయనని స్తుతిస్తూ ఉంటున్నాడు. And this event occurs after the Israelites have been freed from slavery in Egypt. ఈ సంఘటన ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందిన తర్వాత జరిగిన And సందర్భం. they are journeying through the wilderness. వారిగా అరణ్య యాత్రలో ఉన్నారు. Jethro, a Midianite priest and Moses' father-in-law. ఈ ఇత్రో మిద్యానీయుడు అటువంటి యాజకుడు, మోషేకి మామ కూడా. He comes to visit Moses and hears firsthand about the miraculous events that led Israel's deliverance. మోషేని కలవడానికి వచ్చినప్పుడు మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించిన సంగతులను ఆయన విన్నాడు. So the historical context is very critical because Jethro represents the broader world outside the Israel. ఇక చారిత్రాత్మకమైనటువంటి ఈ విడుదల అనేది ఇది కొంచెం చాలా క్లిష్టమైనదిగా చూస్తున్నాం. ఎందుకనగా ఈ ఇత్రో అనేవాడు ఇశ్రాయేల్ ప్రజలకి వెలుపటున్నవాడు. And his recognition of God's power indicates that the news of God's deeds was spreading beyond Israel. దేవుని యొక్క శక్తిని ఆయన గుర్తించడం అంటే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల యొక్క గ్రాహ్యానికి మించినటువంటి సంగతులు. And even those who were not part of the covenant community were acknowledging God's sovereignty. మరి నిబంధనలో వారు పాలిభాగస్తులు కాని వారు దేవుడు కార్యాలని ఒప్పుకొనట్టు చూస్తాం. So the Exodus was not just a local event but one that had ramifications for the surrounding nations. నిర్గమకాండం అనేది ఆ స్థానికంగా ఉన్న వారి కొరకు మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రజలను కూడా ఉద్దేశించి చెప్తుంది. Jethro's praise signifies that God's reputation was growing. యెత్రో దేవుని స్తుతించుట అనేది దేవుని యొక్క పేరు గొప్పగా అవుతా ఉంది. And his name was being glorified among other peoples. ఆయన మహిమ ఇతర సమాజంలో వారిలో కూడా గొప్పగా అవుతుంది. Theologically, if you see, ఇప్పుడు మనం వేదాంత పరంగా చూస్తే this verse highlights the universal acknowledgements of God's power and sovereignty. ఈ వచనము సార్వజనికులైన వారు దేవుని యొక్క అధికారం, దేవుని శక్తిని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. Jethro's praise underscores the idea that God's works are meant to bring him glory. ఇతరో దేవుని స్తుతించుట అనేది దేవుడు చేసిన కార్యాలు దేవుని మహిమ తెస్తున్నాయని So ఒప్పుకున్నారు. he does such things not only among his people, even among all other nations also. ఈ విధమైన కార్యాలు దేవుని ప్రజల మధ్యలోనే కాకుండా మరి చుట్టూ ఉన్నటువంటి జనాంగములో కూడా దేవుడు జరిగించినారు. So this verse also points to the inclusiveness of God's plan, where even those outside Israel recognize
and worship him because of his mighty deeds. ఈ వచనము దేవుడు చేసినటువంటి ఆ ఘనమైనటువంటి ఆ బలమైన కార్యాలను బట్టి ఇశ్రాయేలు మాత్రమే కాకుండా వెలుపటి సమూహము ప్రజలు కూడా దేవుని స్తుతిస్తున్నారు. From the response of Jethro, we can learn some lessons. ఇత్రో యొక్క ప్రతిస్పందన నుండి మనం కొన్ని పాఠాలు His నేర్చుకోగలం. response is a model of how people should react when they see or hear about God's intervention. మరి దేవుడు జోక్యం చేసుకున్న దాని గురించి వారు విన్నప్పుడు వారి యొక్క స్పందన కూడా ఏ విధంగా ఉండాలి చెప్తున్నారు. And his immediate praise teaches us that first response to God's saving act should be one of worship and thanksgiving. కాబట్టి ఆయన ఒక స్పందన మొదటిదిగా దేవుడు చేసిన ఈ కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతించాలి, దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. Literally speaking, this verse is a very climatic moment in the narrative. అక్షరార్థంగా మనము ఈ మాటను చూస్తే ఆ సందర్భంలో మరి ఆ ముగింపు మాటలుగానే చెప్తా ఉన్నాడు. And after recounting the details of Israelites' deliverance, ఇశ్రాయేలీయుల యొక్క విడుదలను గురించి మరలా అని చెప్పుకుంటూ Jethro's exclamation of praise serves as a natural and fitting response. కాబట్టి ఇతరు దేవుని స్తుతించడం అనేది ఎంతో సహజమైనటువంటి సరి అయినటువంటి స్పందనగా So చూస్తున్నాం. the verse is structured to emphasize the dual aspects of God's deliverance first. కాబట్టి ఈ వచనము దేవుడు తన ప్రజలను విడిపించిన దానికి తగినటువంటి దేవునికి ఆ ఘనతనివ్వడం, And Moses and then the entire people of Israel also. మరి మోషేయు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా The repetition reinforces the completeness of God's rescue. ఇక్కడ మరి దేవుడు సంపూర్ణమైనటువంటి విడుదల ఇచ్చినట్లుగా దేవుని యొక్క పేరు గురించి చెప్పబడింది. And so we can see all these truths in this particular portion. ఈ సత్యాలన్నీ కూడా ఈ భాగంలో మనం చూడగలం. So for today's Christians, నేటి దిన క్రైస్తవులకి this verse reminds us of the importance of recognizing and praising God for his works in our lives and in the lives of others. ఈ వచనం దేవుడు తన ప్రజల జీవితాల్లో ఇతరుల్లో కూడా జరిగించిన కార్యాలను బట్టి గుర్తించి మన స్పందనగా ఆయన స్తుతించాలి. And Jethro's example shows the praise should be our natural response to God's deliverance and provision. ఇతరు యొక్క ఈ స్పందన దేవుడు మనకిచ్చినటువంటి సదుపాయాలు, దేవుడు చేసిన కార్యాలను బట్టి స్పందనగా దేవుణ్ణి మనం స్తుతించే వారమే. So this verse encourages believers to be vocal in their gratitude. Open your mouth and worship. ఈ వచనం విశ్వాసులను ఏం ప్రోత్సహిస్తుందంటే నోరు తెరిచి మాటల రూపంలో దేవుణ్ణి ఆరాధించాలి. And we have to share with others what God has done and giving him glory he deserves. దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన తగిన విధానంలో మనం ఆయన గణపరచాలి. So it also teaches us to be aware of God's actions, not just in our lives but in the broader community. దేవుని యొక్క కార్యాలను మనం ఒప్పుకుంటూ మన మధ్యలోనే కాకుండా ఇతర ప్రజల్లో కూడా ఆ కార్యాల గురించి మనం వెల్లడిపరచాలి. Yeah, it also teaches us to be aware of God's actions. దేవుని యొక్క కార్యాలను గురించినటువంటి గ్రహింపు అవగాహన కూడా మనం ఉండాలని When we see హెచ్చరిక God at చేస్తాం. work, దేవుడు కార్యాలు జరిగిస్తుండగా మనం whether చూస్తాం. in our own experience or in the stories of others, మన సొంత జీవితాల అనుభవంలో గాని ఇతరుల జీవితాల్లో గాని and we are called to respond with praise and thanksgiving. మనము స్తుతి కృతజ్ఞతతో కూడా స్పందించాలి అని కోరబడుతున్నాం. This verse reflects God's love through his acts of deliverance and rescue. ఈ వచనము దేవుని యొక్క ప్రేమ తన కార్యాల్లో తన విడుదలలో ఆయన చూపిస్తున్నారు. God's interventions on behalf of his people shows his deep care and commitment to their well-being. దేవుడు తన ప్రజల విషయాల్లో జోక్యం చేసుకున్నట వారి క్షేమం గురించి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అనేది మనకు కనబడుతుంది. And Jethro's praise highlights the loving nature of God. ఇతరు స్తుతించుట దేవుని యొక్క మరి ప్రేమ యొక్క నైజాన్ని కనపరుస్తా ఉంది. And who does not abandon his people in their time of need but actively work to save and protect తన them. ప్రజలు అక్కర్లో ఉన్నప్పుడు విడనాడేవాడు కాదు, కానీ అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు వారిని ప్రేమిస్తూ వాళ్ళ పక్షంగా పనిచేయవాడే ఉన్నాడు. God's love is demonstrated not just in his provision but in the very act of rescuing his people from oppression and danger. దేవుని యొక్క ప్రేమ కేవలము వాళ్ళు కనపరచడం మాత్రమే కాకుండా తన ప్రజలు వారు అక్కర్లో కష్టంలో ఉన్నప్పుడు వారిని విడిపించటంలో కూడా ఆయన చూపిస్తారు. So Exodus 18:10 it connects to Jesus Christ also through the theme of deliverance and praise. నిర్గమకాండం 18:10 యేసు ప్రభు వారికి కూడా అనుసంధానమైన ఆయన యొక్క విడుదల కార్యంలో, విమోచన కార్యంలో. Just as Jethro praised God for rescuing Israel from Egypt, మరి ఇతరు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి విడుదల పొందిన దేవుని స్తుతించినట్టుగా and Christians praise God for the ultimate deliverance brought by Jesus Christ. క్రైస్తవులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన అంతిమమైనటువంటి
దేవుని విడుదల విమోచనను బట్టి స్తుతించాలి. And not only that, అంతేకాకుండా see, this praise must be continually in our mouth. ఈ స్తుతి నిత్యము మన నోట ఉండాలి. In Luke 1:68, లూకా సువార్త 1:68 Zechariah is praising God. జకరియా దేవుని What స్తుతిస్తున్నాడు. he is telling? ఏమని చెప్తున్నాడు? Praise be to the Lord, the God of Israel, because he has come to his people and lamented with them. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. The mirrors Jethro's praise and points forward to the redemption of that redemption comes through Lord Jesus. ఇత్రో యొక్క స్తుతి మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా విడుదల విమోచన కలిగిన దానిని కూడా సూచిస్తావు. So this verse encourages us to respond to God's goodness and with heartfelt praise. ఈ వచనం దేవుని యొక్క మంచితనాన్ని బట్టి హృదయపూర్వకంగా ఆయనని స్తుతించాలి అని కోరబడుతుంది. And we have to recognize his love and power in every area of our life. మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క శక్తిని, అధికారాన్ని మనం గుర్తించాలి. Oh, may God help you. దేవుడు మీకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, we thank thee for people like Jethro. ఇత్రో లాంటి ప్రజలను బట్టి వందనాలు. When Moses was overburdened, మోషే ప్రభా ఎంతో భారంతో ఆయన he ఉండినప్పుడు has given a godly suggestion. ప్రభా దైవికమైనటువంటి ఒక సలహాలు ఆయనకి ఇవ్వబడినాయి. Help us to be like that. ఆ విధంగా ఉండటకు సహాయం Help చేయండి. our friends also to be like that to us. మా స్నేహితులైన వారు కూడా మహిళలు ఆ విధంగా ఉండలాగిన సహాయం చేయండి. Speak to us throughout this day. దినమంతా కూడా మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.